ఏమైనా అంటే నేను మార్కెటింగ్ అనాలిసిస్గా నేను ఒక 10 years వర్క్ చేశాను ఇదే ఇండస్ట్రీని బాగా స్టడీ చేసిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇండస్ట్రీలో ఒక కొత్తగా ఏదైనా చేయాలా. రియల్ ఎస్టేట్ అంటే కామన్గా చేస్తున్నారు చాలామంది. ఆ రియల్ ఎస్టేట్కి మనకు తేడా ఏముంది అనేది గమనించి ఆ 15 years ఎక్స్పీరియన్స్ నేను ఏం చేశాను అంటే జాబే నేను మానేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని నేను ఈ సంస్థ స్టార్ట్ చేసాను. ఈ సంస్థ స్టార్ట్ చేయకముందు నేను కూడా ఒక కామన్ రియల్ ఎస్టేట్ చేసేవాడిని, అంటే అందరు చేసే రియల్ ఎస్టేట్ చేసేవాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏం డిఫరెన్స్ అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే చాలామందికి భయం. ఎందుకు భయం? అనార్గనైజ్డ్ ఉన్నందువల్ల. ఇప్పుడు లేదు. రియల్ ఎస్టేట్ ఒక గొప్ప ప్లాట్ఫామ్, బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్, ఆర్గనైజ్డ్ అయింది. బట్ అన్ని సెక్టర్స్ కంటే టాప్లో ఎర్నింగ్స్ ఉన్నాయి, టాప్లో గ్రోత్ ఉంది కస్టమర్కి ఆర్ ఆ సొసైటీకి. అందువల్ల రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలనేది ఆలోచన స్టడీ చేసిన తర్వాత అన్ని కోణాల్లో ఆలోచిస్తే రియల్ ఎస్టేట్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది తెలిసిన తర్వాత ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంస్థలో కావాల్సింది ఏజెంట్సా? ఏజెంట్ ద్వారానే కదా రియల్ ఎస్టేట్ జరిగింది. కానీ ఇది చూసాను నేను 15 years. ఏజెంట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఏజెంట్ అనే ఒక పదం మీద మనం చాలా డిస్కస్ చేసుకోవాలి. ఏజెంట్ బాధ్యత ఏంటి? ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈరోజు రియల్ ఎస్టేట్ ఎవరి మీద ఆధారపడింది? ఏజెంట్ మీదనే, రైట్? స్కంద సురేష్ మీదనో లేకుంటే అక్కడ రిక్రూట్ చేసిన ఒక ఎంప్లాయీ మేనేజర్ మీదనో లేదు. మార్కెట్లో వెళ్ళి అతనే కదా మాట్లాడాల్సింది. అది ఎక్కడ జరుగుతున్నాయి మిస్టేక్స్ అంటే 30-35 years నుంచి చేస్తున్న వ్యక్తుల దగ్గర కూడా నేను స్టడీ చేశాను. రీసెంట్గా వచ్చి 15 years జర్నీలో కూడా సురేష్ రెడ్డితో కూడా స్టడీ చేశాను నేను. ఇవన్నీ చూసిన తర్వాత రియల్ ఎస్టేట్లో కావాల్సింది ఏంటంటే అప్డేట్స్ కావాలి. ఇండస్ట్రీలో ఏదైనా కానీ ఇండస్ట్రీ పెద్దదే, కానీ దీన్ని వచ్చేసి వ్యక్తులు పెద్దవాళ్ళు లేదు. మీరు చూస్తున్నారు కదా, 100 ఏజెంట్ల నేమ్ తీసుకోండి. బయట మార్కెట్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉంటారు కదా, ఆ 100 మందిని తీసుకోండి. ఈ 100 మందిలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్స్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? దీనికోసమే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? దీన్నే ఒక సిస్టమ్గా స్టడీస్ చేసి ఏమైనా కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారా? దీంట్లో ఉండాలా? లేదు కదా. అందుకు ఇండస్ట్రీ ఏమైపోయిందంటే, ఇంత గొప్ప ఇండస్ట్రీ, ఇంత హై అమౌంట్ ట్రాన్సాక్షన్ అయ్యే ఇండస్ట్రీ ఇక్కడ రైట్ అయిన పర్సన్ చేతులు లేని వల్ల మనకు స్టడీస్ అయిన తర్వాత ఆ సైడ్ పోవాలనే ఆలోచన ఎప్పుడు రాలేదు. కరెక్టా? రైట్? మనకి ఏం ఆలోచన వస్తుంది? ఒక మంచి జాబ్ చేయాలనేది. ప్రతి గ్రాడ్యుయేషన్ జాబ్ చేయాలనుకుంటే ఏమైతుందంటే గ్రో కాదు, ఇండస్ట్రీ గ్రో కాదు. గ్రాడ్యుయేషన్ తప్ప మనకు జాబ్ తప్ప మనకు వేరేది లేదు అనుకోవడం వల్లనే మనం ఇండస్ట్రీని వదిలేసిన. ఇండస్ట్రీని ఎవరు వెళ్ళినారంటే ఎవరు పడితే వాడు వెళ్ళినారు. ఇక్కడ 90% పీపుల్స్ ఈ ఇండస్ట్రీలో అన్ప్రొఫెషనల్స్ ఉంటారు. 90% పీపుల్స్. ఇంత పెద్ద ప్లాట్ఫామ్, ఇంత హ్యూజ్ గ్రోత్ ఉన్న ప్లాట్ఫామ్, డబ్బులు మస్తుగా సంపాదించేంత ప్లాట్ఫామ్లో ఎవరున్నారు? అన్ఎంప్లాయిడ్ కాదు, అన్ఎడ్యుకేటెడ్స్. రండి సార్. శ్రవణ్ కుమార్, మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. అందరికి నా పేరు శ్రవణ్ కుమార్ అండి. ఆల్రెడీ నేను ఒక మార్కెటింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. సో మేడం ద్వారా నాకు ఇంట్రడ్యూస్ జరిగింది అనమాట. సో సార్ కూడా మనం మాట్లాడుకున్నాం. సో కొత్తగా అనమాట, నేను ఫస్ట్ థ్యాంక్ యూ. మార్కెటింగ్లో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది, హైలీ గ్రాడ్యుయేషన్ పీపుల్స్ ఎక్కడ వర్క్ చేస్తున్నారంటే కర్నూలులో కంపేర్ చేసుకుంటే, హైదరాబాద్ వద్దు మన సిటీ, కర్నూలులో చేసుకుంటే 20,000 మించి శాలరీ లేదు ఇప్పుడు, రైట్? కర్నూలులో జాబ్ ఎవరైనా ఇస్తారని పిలిస్తే మీకు 20,000, మహా అంటే 25,000 ఇస్తున్నాడు. వీళ్ళు ఎవరంటే చెప్తున్నాను కదా, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఈ స్థాయిని తీసుకోవడానికి కారణం ఏంది? ఇక్కడ ఇండస్ట్రీ ఇంత పెద్దది పెట్టుకొని ఈ ఇండస్ట్రీలో, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మహామహులు ఎదుగుతున్నారు. ఇన్కమ్ పర్ మంత్ 5 CR ఉంది. పర్ మంత్ 5 CR ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడుకున్నారు దీంట్లో ఇండస్ట్రీలో. ఇలాంటి ఇండస్ట్రీలో మనం ఎందుకు లేము అంటే, మనం అంటే ఎస్ వస్తున్నాయి కదా,
సరే మన లాంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎందుకు లేరంటే వాళ్ళకి ఇది అవార్డ్ చేసినారు ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోతానే. ఫస్ట్ పదవి ఏంది? జాబ్. ఎందుకు అలవాటు చేసినారు? ఎవరు చేసినారు? అందులో మన పేరెంట్స్ ఉండొచ్చు, మన సొసైటీ ఉండొచ్చు. ఏమని చెప్పినారు? మన పేరెంట్స్ ఫస్ట్ డైలాగ్ ఏముంది? జాబ్ చేయాలి, బాగా చదువుకోరా, జాబ్ మంచి ఉద్యోగం వస్తుంది. ఇదే కదా చిన్నప్పటి నుంచి ఇదే కదా అన్నది వాళ్ళు. అందుకు చిన్నప్పటి నుంచి విన్న పదాలు ఎట్లుంటాయంటే అలవాటు కిందికి మారిపోతాయి. తప్పు కాదు, వాళ్ళది తప్పు కాదు, వినడం మనది తప్పు కాదు. బట్ అప్డేట్ కాకపోవడం మనదే తప్పు. వాళ్ళ తప్పు కాదు, అప్డేట్ అయ్యే వర్షన్ లేదు, ఆల్రెడీ వాళ్ళు పాతపడిపోయినారు. మనం అప్డేట్ కాకపోవడం మన తప్పు. మనం అప్డేట్ దిశగా ఆలోచించకపోవడం మన తప్పు. గ్రాడ్యుయేషన్ చేయించడం వల్ల తప్ప కాదు కదా. ఆ గ్రాడ్యుయేషన్ ఏం నేర్పించింది మీకంటే అక్కడ కూడా ఇదే నేర్పిస్తున్నారు. అక్కడ కూడా ఆ చేసిన స్టడీస్లో కూడా మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ వస్తుంది, మంచి కాలేజ్ వస్తే క్యాంపస్ సెలక్షన్లో నువ్వు సెలెక్ట్ అవుతావు. ఏంది సెలెక్ట్ అయితే ఏంది? వాడు నీకు ఇండస్ట్రీ పెట్టిస్తున్నాడా, లేకుంటే ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తున్నాడా, ఎంపీ పోస్ట్ ఇస్తున్నాడా, లేకపోతే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇస్తున్నాడా? నీకు ఏమి కూడా జాబ్ ఇదే ఇస్తున్నాడు. అప్పుడు కొద్దిగా సైజ్ పెరుగుతుంది, దీని సైజ్ పెరుగుతుంది తప్ప లెటర్స్ మాత్రం మారడం లేదు. రైట్? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది దీని గురించి కాదు. అలా మాట్లాడాలనుకుంటే మీ అందరిలో నేనే సీనియర్ని. నేను కూడా 16 ఏళ్ళు వర్క్ చేసినాను కదా. ఎవరన్నా నాకంటే ఎక్కువ చేసినారా? సారీ లేదు కదా. సార్ కూడా నాతో పాటే, ఆయన కూడా 15 ఏళ్ళు చేసినాను ఆయన కదా. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదని చెప్పే అర్హత ఎవరికి ఉంది ఇక్కడ ఈ మందిలో? చెప్పండి, హానెస్ట్గా మాట్లాడుకుందాం. మనం ఈ ఒక 1 అవర్ టైంని చాలా ట్రాన్స్పరెంట్గా ఉందాం. ఏమి బాబు సార్ ఇక్కడ ఉన్నావా? ఏమన్నా ఎక్కడన్నా ఆలోచిస్తారా? వింటున్నా సార్ మాటలు. రైట్, మాటలు కాదు, ఇక్కడ కూడా చూడాలా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాల్యూ టైం, ఈ 1 అవర్ ఓకే చాలా వాల్యూ టైం మనం డిస్కస్ చేయబోతున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఈ 16 ఏళ్ళు నేను జాబ్ చేసినందుకు ఇది కరెక్ట్ కాదని నేను చెప్పే అర్హత నాకు ఉంది అంటున్నారు. మీకు ఉందా? ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినారు. ఏదో అంటే ఉండకూడదు అనుకుంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి మీకు. ఇక్కడ ఉన్న వాళ్ళలో జాబ్లో ఎవరైనా సాటిస్ఫై ఉన్నారా? సారీ, వాళ్ళకి ఇబ్బంది కలిగించినట్టయితే జాబ్లో సాటిస్ఫై ఉన్నారా మీరు? లేదు కదా. ఫ్రాంక్గా చెప్పండి, మళ్ళీ నేను పొరపాటు చేసిన అవుతా సార్. మీరు బాగా సాటిస్ఫై ఉంటే నేను ఇది కరెక్ట్ కాదనడం మీకు బాధ అనిపిస్తుంది కదా. ఎవరైనా ఉండాలి సార్? మీరు ఉండాలా? మీరు కూడా లేదు. అందుకే ఆయన వద్దే ఏంటంటే టు బి ఫ్రాంక్, జాబ్ వదిలేయడానికి కూడా సిద్ధపడినామంటే ఆలోచన చేయండి. 16 ఏళ్ళు ఎంత రిస్క్ వచ్చేసింది. టు బి ఫ్రాంక్, ఈ 3 లెటర్స్ నేను చాలా రెస్పెక్ట్ మాట్లాడతాను మీ దగ్గర, ఎందుకంటే జీవితాలు మారవు. సార్ ఎవరికైనా ఒక రోజు అర్థమవుతుంది సార్. అర్థం కాలేదనుకోండి, దానికి అర్థమైందనుకోండి 60 ఏళ్ళకి దొబ్బేస్తారు మిమ్మల్ని కదా. ఏదో ఒక రోజు బయటికి దొబ్బుతుంది. బట్ ఆ రోజు ఆలోచిస్తే మీకు మళ్ళీ తిరిగి ఆ డేస్ రావు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీ ఉన్న ఏజ్కి ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తే కుదరదు, మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే మిరాకిల్స్ చేయగలుగుతారు. రైట్? ఇప్పుడు ఇవి కాకుండా మనం నెక్స్ట్ ఏం చేయగలుగుతాం? ఏమైనా ప్రాపర్టీ ఉందా బిజినెస్ పెట్టడానికి? లక్షల కోట్లు ఏమైనా మన పేరెంట్స్ హెల్ప్ చేస్తారా? ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారా? సొసైటీ హెల్ప్ చేస్తారా? బ్యాంక్స్ హెల్ప్ చేస్తారా? ఏం చేయవు. బట్ ఏం చేయాలి సార్? దీనికే చేయాలా? నువ్వేంటి చెప్పేది కదా. మనం అక్కడ స్టక్ అయినాం. మన దగ్గర ఏమైందంటే స్టడీస్ చేసేటప్పుడు కానీ మన సరౌండింగ్స్లో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి తెలియకుండా మనకు మన బ్రెయిన్లో కొన్ని క్లాట్స్ వచ్చేసినాయి. చిన్న 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 క్లాట్స్ వస్తే ఏమవుతుందండి? బ్రెయిన్లో క్లాట్స్ వస్తే ఏమవుతుంది? ఒక మంచి హెల్త్ పరంగా ఆలోచిస్తే ఏమవుతుంది? పెరాలసిస్ వస్తుంది కదా, కాళ్ళు చేతులు పనిచేయదు కదా. మైండ్ కాదు, మైండ్లోనే క్లాట్స్ వచ్చినాయి అనుకోండి, ఏమవుతుంది? పెరాలసిస్ వచ్చేస్తాయి, స్ట్రోక్ వచ్చేస్తుంది. అలా హెల్త్లో మన బ్రెయిన్ 2 రకాలు పనిచేస్తుంది. ఒకటి హెల్త్కు యూజ్ అవుతుంది, ఒకటి గ్రోత్కి యూజ్ అవుతుంది. మన బ్రెయిన్ మనం దీన్ని వాడుకొని కదా గొప్ప వాళ్ళు అవుతున్నాం. గొప్ప వాళ్ళ అయ్యే దాంట్లో క్లాట్స్ వస్తాయి, గొప్ప వాళ్ళ అయ్యే మిషనరీలో క్లాట్స్ వస్తాయంటే నెగిటివ్స్ వచ్చేస్తే నువ్వు ఇది చేయలేవురా, నీది ఇది కాదురా, నీ బతికింతేరా, అవి క్లాట్స్. అవి ఎక్కడి నుంచి వస్తాయి కదా? ఎలాంటి సరౌండింగ్ ఉంటే వస్తాయి? అది కూడా చాలా ఇంపార్టెంట్. సార్ మనం ఇప్పుడు వరకు సెకండ్ ఏదో స్టెప్ తీసుకోలేదు, మనం జాబ్ తప్ప గొప్పది ఏదో చేయలేదంటే
ప్రాబ్లం మనది కూడా కాదు, మన సరౌండింగ్. ఈరోజు ఆ సరౌండింగ్ వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చున్నందుకు చాలా థ్యాంక్స్. టు బి ఫ్రాంక్, ఇంకా కొందరు రాలేకపోయినారు, సరౌండింగ్ వదలలేకపోయినారు. ఎందుకంటే అంత అనుబంధం ఉంటుంది, అది అంత ఎంటర్టైన్ చేసింటుంది, అంత మత్తెక్కించినది, అంత నెగిటివ్లో ముంచేసింటుంది, మొత్తం పెరాలసిస్ వచ్చేసింటుంది బాడీ అంతా. రైట్? వాళ్ళు రాలేరు, నువ్వు 100 సార్లు చెప్పు రారు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, వాళ్ళు రావాలా రాకుండా కొన్ని క్లాట్స్ పనిచేస్తున్నాయి కాబట్టి మీరు వచ్చినారు. కొంత క్లియర్ ఉంది మీ బ్రెయిన్లో కాబట్టి తొందరగా వచ్చినారు. కొందరికైతే నువ్వు కోట్లు వస్తాయిగా, నీ జీవితం మారిపోతుందంటే అబ్బా నా జీవితం మాట ఇల్లది, ఇలా మాట వినాలి నేను, ఇలా మధ్యన పెరిగినోని వీళ్ళతోనే కాకుండా నాకు అవుతుందా? ఇది కదా మనం, ఇది మన ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడుందంటే స్టడీస్లో లేదు, పేరెంట్స్లో లేదు, సొసైటీలో లేదు, ఏమీ ఎక్కడ లేదు. ప్రాబ్లం ఎక్కడుందంటే మన దగ్గర ఉంది. దీన్ని మనం మార్చి ఆలోచన చేయలేము, రొటీన్ చేయడానికి అలవాటు పడిపోయాం. రొటీన్గా అవతలోడు ఏ కోర్స్ చేస్తే ఆ కోర్స్ చేయాలనుకుంటున్నాం, అవతలోడు ఎంత సంపాదిస్తే దానికంటే బెటర్ సంపాదించాలనుకుంటున్నాం తప్ప మనం ఇది చేస్తే ఏమైతే చూద్దాం అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ ధైర్యం మీకు పెంచి పోషించే విధానంలో లేదు, ఎడ్యుకేషన్లో లేదు, అండ్ సొసైటీలో లేదు. అప్పుడు ఏం మారాలి? నాలాగా ఆలోచిస్తే 16 ఏళ్ళు టైం పడుతుంది. 16 ఏళ్ళ తర్వాత రిలీజ్ అయినా ఏమైంది? అలా మీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క దీని స్ట్రెస్ చెప్పడానికి ఏ లెవెల్ అయినా కానీ, ఇప్పుడు 50,000 అయినా కానీ మీ సాలరీ, 1 lakh అయినా కానీ, 1,60,000 కానీ, ఇది నా సాలరీ. నేను స్ట్రెస్ చెప్పినాను, వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు నా సాలరీ అది నెలకి. చెప్పండి, అంతకు మించి ఉంటే మాత్రం కొద్దిగా మీరు నాకంటే కొద్దిగా లేట్గా ధైర్యం చేయాల్సి వస్తుంది. లేదు సార్ ఇక్కడ ఉందంటే పట్ట పీకేసేయండి, జస్ట్ హోల్డ్లో పెట్టేసి ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే నేను చెప్పేది ఏదైతే సబ్జెక్ట్ మీకు యూజ్ అవుతుందో, నేను ఇచ్చే ఆపర్చునిటీ ఎస్ చేయగలుగుతామని మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందో స్టార్ట్ చేయండి. మీ యొక్క ఎర్నింగ్కి 2 times ఎప్పుడైతే తీసుకుంటానో, ఫస్ట్ టైం తీసుకుంటున్న ఎర్నింగ్ మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేసి మీరే జడ్జిమెంట్ ఇచ్చుకోండి. నేను చెప్పను ఎలాంటి జడ్జిమెంట్ ఉండాలంటే, నిన్నాను నేను ఏం చేసినాను, ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాను, నా దగ్గర ఇంత టాలెంట్ పెట్టుకుని నేను ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేయడం అని జడ్జిమెంట్ తీసుకోవాలి. అంతే. జాబులు మానేసిరామని నేను చెప్పను, జాబులు మానే. జాబ్ అనే ట్యాగ్లైన్ తగ్గించినారంటే మనం గ్రోత్ కావాలి. బాగా సార్ చేస్తున్నారు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో, అక్కడ కూడా గ్రోత్ లేదని చెప్పగలుగుతారు. ఎందుకంటే దానిలో మిక్స్ అయింది. ప్యూర్గా నేను అడిగిన క్వశ్చన్ ఎంప్లాయా ఫ్రీలాన్సర్ అని అడిగిన, కరెక్టా? అడిగినప్పుడైతే మీకు ఏం థాట్ రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. ఫ్రీలాన్సర్ అంటే కమిషన్ బేస్డ్. ఫ్రీలాన్సర్ అంటే నా ఇష్టం వచ్చినంత పని చేసుకుని నా ఇష్టం అంత అర్నింగ్ తీసుకుంటాను, అదే ఫ్రీలాన్సర్. జాబ్ అదే అడిగింది. జాబ్ అంటే ఫిక్స్ టైమింగ్స్ ఉంటుంది, సాలరీ ఉందా నీకు? సరే లేదు. ఫ్రీలాన్సర్ అంటే అన్లిమిటెడ్. ఫ్రీలాన్సర్ నేను చెప్తున్నాను కదా, ఎవరైతే జాబ్ అనే ట్యాగ్ లైన్ వేసినారంటే మీకు లిమిటేషన్స్ పెట్టేసింటారు. ఆర్టీసీ బస్ లాగా 40-50 కంటే ఎక్కువ స్పీడ్ పోకూడదని లాక్ చేసింటారు కదా, స్పీడ్ లాక్. అదే స్పీడ్ లాక్ చేసే కెపాసిటీ దీనికి ఉన్నది, వేరే దానికి లేదు. అది లేకుండా ప్రైవేట్ బస్సులు ఎక్కువ 2.5 గంటలు హైదరాబాద్లో కూర్చోబెడతాయి కదా, కరెక్టా? అబ్బా సార్ రిస్క్ సార్, రిస్క్ ఉంటే ఇన్కమ్ కూడా ఉంది కదా. రిస్క్ తీసుకుంటే 2.5 గంటలు ఆడ స్టే చేయగలుగుతున్నావు. రిస్క్ వద్దనుకుంటే ఆర్టీసీ బస్ ఎక్కుతున్నావు, హ్యాపీగా 4-5 గంటలు జర్నీ చేస్తున్నావు కదా. అదే ఆర్టీసీ బస్ జర్నీ మన జాబ్. ఎందుకు లేదు సార్ రిస్క్ తీసుకోలేము, మన చదువుకున్న జాబ్ బాగుంది. ఎవరు జాబ్ బాగాలేదని నేను అందరికి చెప్పను, కొందరికే చెప్తాను. నేను జాబ్ బాగుందన్న వాళ్ళకి లక్షణంగా సన్మానం చేస్తాను. ఎందుకంటే ఇంకా వాళ్ళని మనం మార్చలేము, వాళ్ళని మార్చితే కూడా మనకి ఇబ్బంది. ఎందుకంటే మన జాబ్ని కూడా చేస్తాము కాదు కదా, అట్లా కూడా ఆలోచించాలి. ఎస్, ఇప్పుడు మనం ఇండస్ట్రీకి వచ్చేద్దాం. ఇప్పుడు మనం చేస్తున్నది ప్రీవియస్ దీనిలో నుంచి మనం సాటిస్ఫై లేము, ఇంకా దీనికంటే మించి ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చింటాం, కరెక్టా? ఇది కరెక్ట్ కాదని నేను చెప్పడం లేదు, ఇది మనకు సూట్ కాదని చెప్తున్నాను. రెండు ఒకటే కదా సార్ అని వచ్చింది. తెలియనంత వరకు సూట్ అయింది, ఇప్పుడు సూట్ కాదనడానికి
ఈ వర్షన్లోకి వస్తే మీరు జడ్జిమెంట్ తీసుకుంటారు. రైట్ సార్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నిటికంటే ఏది వాల్యూ టైం. దీన్ని మల్టిపుల్ చేసుకోవడానికి జాబ్లో మనం చాలా కాదు. అవర్ వేస్గా మన జీవితాలు మార్చవు. జాబ్ మంత్లీ ఆర్ ఇయర్లీ మన శాలరీస్ మంత్లీ కూడా మనకి ఇంక్రిమెంట్స్ రావు, ఇన్సెంటివ్స్ వస్తాయి. కొద్ది బాగా చేస్తే కొద్ది ఇన్సెంటివ్ ఇస్తారు, కానీ మన జీవితాలు మారాలంటే 1 year వెయిట్ చేయాలి జాబ్. ఇక్కడ అవర్ వేజ్ మారుతాయి. ఆ పవర్ ఉన్న సిస్టమ్ ఏదైనా ఉందంటే బిజినెస్ మార్కెటింగ్. బిజినెస్లో పవర్ఫుల్ మార్కెటింగ్. ఈరోజు మనిషి తెలియకుండానే జీవితంలో పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు మార్కెటింగ్ చేస్తూనే వచ్చినాడు, కానీ మనం మార్కెటింగ్ తెలియదంటాం. నేను మార్కెటింగ్ తెలియదంటే కాదు, చిన్నప్పటి నుంచి పెరిగేంత వరకు మనం మార్కెటింగ్ చేస్తూనే వచ్చినాం, తెలియకుండా చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు తెలుసుకుని మార్కెటింగ్ చేస్తాం. ఇంతవరకు మీరు మార్కెటింగ్ చేసినారు, మీరు చేసిన ప్రతి ఒక్కరు చేసినారు. ఇక్కడున్న సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తి మార్కెటింగ్ చేసినారు. ఎలా అంటే చిన్నప్పుడు ఒకరిని ఇంప్రెస్ చేయడానికి ఏదైనా తీసుకుపోయి మా ఫ్రెండ్ని ఇప్పించినప్పుడు మార్కెటింగే కదా. ఎక్కడ కొన్నావురా బాగుంది అన్నాను అనుకో, చిన్న ఫ్రెండ్, అతను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి మోటివేట్ చేసి అది ఇప్పించేంత వరకు ఫ్రెండ్కి నిద్రపోనియం కదా. దట్ ఇస్ మార్కెటింగ్. ఎవరు చెప్పినారు మార్కెటింగ్ తెలియదు అనేసి? ఈ మార్కెటింగ్ మనం తెలియకుండా చేసిన దాన్ని తెలుసుకొని చేస్తే ఎంత ఉంటుందో, తెలియకుండా చేస్తే హెల్ప్, తెలిసి చేస్తే వెల్త్, డబ్బు వస్తుంది. మనం ఇప్పుడు తెలుసుకొని చేస్తాం. నాకు ఎవడైనా కానీ వచ్చి సార్ మీ మొబైల్ బాగుంది సార్ అన్నాడు అనుకోండి, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా నేను నాకు ఎట్లా స్పందిస్తానంటే ఓ థ్యాంక్ యూ అనేసి దీని గురించి మొత్తం డీటెయిల్స్ అని చెప్తా. ఇది ఇంత జీబీ అంత జీబీ, ఈ కంపెనీ అట్లా అట్లా ఇట్లా నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా, ఇది దీన్ని ఏంటంటే సర్వీస్ అంటారు. దీని గురించి మనం అంతా బాగా చెప్పి ఇది ఆ అబ్బాయికి మోటివేట్ చేసి ఇప్పించడం వల్ల నాకేమన్నా లాభమా, దాని నుంచి బెనిఫిటా? ఇలాంటివి ఎన్ని చేయలేం మనం. దీన్నే సర్వీస్ ఓరియంటెడ్గా చేశాం మనం. మార్కెటింగ్లోనే తెలియకపోవడం వల్ల సర్వీస్లోకి పోయింది మన మార్కెటింగ్. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ప్రతి వర్డ్కి లెక్క. మాట్లాడితే డబ్బులు వస్తాయి, మార్కెటింగ్ వాడికి సాధ్యం, మిగతా వాళ్ళకి సాధ్యం కాదు. ఒక మార్కెటింగ్ పర్సన్కే మాట్లాడితే డబ్బులు వస్తాయి. ఎన్ని గంటలు మాట్లాడతావు, ఎన్ని నిమిషాలు మాట్లాడతావు, నీ వాల్యూ ప్రోడక్ట్ మీద డిపెండ్ ఉంటుంది, నీ ఇచ్చే వాల్యూ మెసేజ్ మీద డిపెండ్ ఉంటుంది. ఇదే రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఒక వ్యక్తి దగ్గర 30 minutes కూర్చున్నాం. ఆయన టైం వచ్చేసి 30 minutes టైం ఇచ్చాడు. ఈ 30 minutes కూర్చున్న తర్వాత మాకు ఒక ట్రైనింగ్లో ఒక సెక్షన్ ఉన్నది. గొప్ప వ్యక్తి దగ్గర కూర్చున్నాం. ఈ 30 minutes మీకు వెయిట్ చేయించినాను, 30 minutes నాకు దగ్గర ఒక అతను కూర్చొని పోయినాడు. ఇప్పుడు దీని వాల్యూ మీరు చెప్పగలుగుతారా అన్నాడు. వెయిట్ చేసిన వాల్యూ చెప్పాలా, ఆ 30 minutes ఏం జరిగిందో వాల్యూ చెప్పాలంటే చాలా కష్టం. వెయిట్ చేసిన వాల్యూ అయితే నేను చెప్పగలిగినాను. సార్ మీతో 30 minutes నేను వెయిట్ చేయడం వల్ల నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, గొప్ప కలసాలంటే ఇట్లా వెయిటింగ్ ఉండాలా, ఏదైనా కానీ సక్సెస్ రావాలంటే కొంత వెయిట్ చేయాలనేది నాకు అర్థమైంది, ఇంతవరకు చెప్పగలుగుతాను. లోపల జరిగింది తెలియదంటే ఆయన లోపల జరిగింది ఏం చెప్పాడు సార్, 5 year డీల్ అయింది, ప్రాఫిట్ డీల్ అయింది, ప్రాజెక్ట్ డీల్ అయింది ఎక్కువ. ఆ 30 minutesలో డీల్ అయిన ప్రాజెక్ట్ వల్ల 5 year బెనిఫిట్ వచ్చింది. చెప్పండి, అదే చెప్పండి. లెక్కలు ఎక్కడ క్యాల్కులేట్ చేసుకోవాలో మనకు తెలియాలి ఫస్ట్ కదా. డైలాగ్ ఉంది కదా, డైలాగ్ ఉంది, మీనింగ్ తెలియదు అనుకున్నాం అంతే కదా. చూడండి, ఇప్పుడు ఇదే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. రియల్ ఎస్టేట్ అనే సెక్టార్ ఎంత పెద్దదని దానికి నేను కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ట్రూ విజన్ అంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్లో ఇప్పటి వరకు మనం వినేది, ఇక్కడ నుంచి మనం కొన్ని డిలీట్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్లో నేను ఇంతకుముందు 2006లో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పోయినప్పుడు నేను నా బాస్కి క్వశ్చన్ వేసాను, సార్ మన కంపెనీ కొత్తది, ఎక్కడ పోయినా హెవీ కాంపిటీషన్ ఉంది, ఎక్కడ పోయినా కానీ ఢిల్లీకి ఒకడు కనపడుతున్నాడు ఇన్సూరెన్స్ వాడు, ఏమి అని క్వశ్చన్ వేసినాను. మీరు కూడా వేయాలి నాకు క్వశ్చన్. మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి కదా, క్లాస్ అనేది తీసుకోలేదు. ఇప్పుడు మనం క్లాస్ తీసుకోవడానికి కూర్చున్నాం ఇక్కడ, చిన్న చిన్నవి ఉన్నాయి, బ్లడ్లో కాదు థాట్స్లో ఉన్నాయి కదా. బెడ్లో ఉంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదు, పెరాలసిస్ అవుతారు మీరు.
అదే థాట్స్లో ఉంటే అదే చిన్న ఇన్కమ్ మీద డిపెండ్ అవుతారు. ఆ క్లాస్ మనం రిమోట్ చేసుకోవాలి. ట్రైనింగ్ అంటే ఏముందంటే ఏదో మీకు బట్టి కొట్టించి మార్కుల కోసం చెప్పేది కాదు. ట్రైనింగ్ అంటే మీ యొక్క ఇంటరాక్షన్, మా యొక్క ప్రోడక్ట్ గురించి, నెక్స్ట్ ఇప్పుడు ఎంతవరకు ఉన్నాం, ఏం చేయగలుగుతాం, అదే ట్రైనింగ్ అంటే. ట్రైనింగ్ అంటే అద్భుతాలు ఏం జరగదు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏముందంటే మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ఇప్పుడు పాయింట్ ఏదో మిస్ అయిపోయింది. ఇంకా క్లారిటీ ఏముంది? ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో ఇప్పుడు వరకు బయటి రియల్ ఎస్టేట్కి మనం చేస్తున్న రియల్ ఎస్టేట్ డిఫరెన్స్ ఏదో నేను ఒక 2 ముక్కల్లో అర్థం చేసి మనది ఏంటనేది చెప్తాను. నేను ట్రూ విజన్ ఏమనేది అంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న వాళ్ళు 100 పీపుల్స్లో అన్ప్రొఫెషనల్స్ 90% పీపుల్స్ ఉండడం వల్ల మన రియల్ ఎస్టేట్ ఏమైందంటే గ్రోత్ అయింది కానీ పీపుల్స్ గ్రోత్ కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు గ్రోత్ కాదు. ఎందుకు చెప్పండి? అంటే ఇక్కడ ఏముందంటే ఇండస్ట్రీ మాత్రం బాగానే ఉంది, వ్యాపారం బాగుంది, చేసేవాళ్ళు ప్రొఫెషనల్స్ లేరు. మీలాంటి గ్రాడ్యుయేషన్స్ ఎవరైనా వచ్చున్నారా దాంట్లో? సార్ తెలిసింటారు ఎంతమంది ఉన్నారు సార్ చదువుకున్న వాళ్ళు? చదువు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను చదువుతో కంపేర్ చేయడం లేదు, అది ప్రొఫెషనలిజంలో కంపేర్ చేస్తున్నాను. చదువు లేనివాడు కూడా ప్రొఫెషనల్గా ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో చదువుకున్నవాడు గొప్పవాడు అవుతాడని నేను చెప్పడం లేదు, చదువు లేనివాడు కూడా గొప్పవాడు కాదు. బట్ ఇక్కడ ఇండస్ట్రీలో ప్రొఫెషనలిజం ఉండాలి. చదువుకున్నవాడికి చదువుకోలేడానికి తేడా అక్కడే ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే మిస్టేక్స్ చేసుకుంటూ పోతుంటాడు, రాంగ్ సెల్లింగ్, దేనికి ఒక విధి విధానం ఉండదు. అదే కొంత ఎడ్యుకేటెడ్ అయితే దాన్ని ఆలోచిస్తాడు, ఏది చెడు, ఏది మంచి, ఏది చెప్పొచ్చు, ఏది చెప్పకూడదు, అది అక్కడే వాడికి. అలా 90% పీపుల్స్ అన్ప్రొఫెషనల్స్ ఉండడం వల్ల ఇండస్ట్రీలో ఇంకా ఇండస్ట్రీ అంతా ఫోకస్ కాలేదు. 10% పీపుల్స్ వల్లనే ఈరోజు ఇండస్ట్రీ ఫోకస్లో ఉంది. ఈరోజు ఎవరైనా సంపాదిస్తున్నారంటే వీళ్ళు మాత్రమే సంపాదిస్తున్నారు. ఈ 90% పీపుల్స్ మాత్రం ఇన్కమ్ లేదు, ఇండస్ట్రీలో మాత్రం ఉండాలి. ఎవరి మెజారిటీ ఎక్కువ ఉంది చెప్పండి? ఇల్లదే కదా. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మీరు ఈ ఇండస్ట్రీలో రావాలంటే భయం వీళ్ళు సృష్టించిన దాని మీద ఆధారపడింది. వీళ్ళు ఏం చేశారు? మార్కెట్ లేదు, మార్కెట్ పడిపోయింది కదా, ఇవే కదా మన మార్కెట్. అలాంటప్పుడు నేను ఉద్యోగం వదిలేసి లేకుంటే ఉద్యోగం చేస్తూ ఇది చేస్తే ఎలా ఎఫెక్ట్ పడుతుంది కదా అని మీరు భయపడుతున్నారు. దేనివల్ల అంటే అన్ప్రొఫెషనల్ టాక్ వల్ల భయపడుతున్నారు. వీళ్ళు ఏమన్నా ఆర్థికవేత్తలా? మార్కెట్ బాగాలేదంత చెప్పేంత గొప్ప వాళ్ళ? మార్కెట్ బాగాలేదని ఎంత గుర్తించే అంత గొప్ప నాలెడ్జ్ ఉందా? ఎవరు వీళ్ళు? అన్ప్రొఫెషనల్స్ చెప్పేటివన్నీ అనాలిసిస్ కావు, రూమర్స్. కరెక్టా? ఈ అన్ప్రొఫెషనల్స్ స్ప్రెడ్ చేసేంత ఫాస్ట్గా మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా స్ప్రెడ్ చేస్తున్నారు. మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా రూమర్స్ పాస్ అయిపోయినాయి కాబట్టి మార్కెట్లో ఏంటంటే మార్కెట్ లేదు. రియల్ ఎస్టేట్ అంటే మార్కెట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ అంటే వీళ్ళందరూ చేసేదాన్ని నేను నమ్మను. ఎందుకంటే నాకు వీళ్ళు చెప్పేది ఏంటి అనేది తెలిసిపోయింది. ఏం చెప్తున్నారు? రూమర్సే కదా. సరే, రూమర్స్ అంటే ఏంటి? ఉన్నవి లేనివి క్రియేట్ చేయడం. దాన్ని ఏమంటారంటే వాస్తవం కానిటివి. రూమర్స్ అంటే అంతే కదా, కరెక్ట్ మీనింగా? వాస్తవం కానిటివి. మళ్ళీ వీళ్ళు వాస్తవం కానిటివి చెప్తుంటే నేను ఎందుకు నమ్మాలా? దట్స్ ఇట్, అంతే, ఖతం. ఇక్కడికి కానీ ఖతం. వాస్తవం ఏంది? వాస్తవం కానిది అనుకున్నందుకు అక్కడ బ్యాన్ చేసేసినాను, నేను ఒక సెక్టార్ని బ్యాన్ చేసేసినాను. వాస్తవం ఏంది అంటే వాస్తవం ఇది. రియల్ ఎస్టేట్ లేదు, పడిపోయింది, అవి ఇవి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా కానీ న్యూస్లో విన్నారా? రిజిస్టర్ ఆఫీస్ తాళం వేసినారు, ఏమి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు అడుక్కు తింటున్నారు. వీళ్ళు మహామహోన్నతులు ఉన్నారు. అందుకే ప్రొఫెషనలిజం అంటారు. వీళ్ళే ఇక్కడ కోట్లు సంపాదిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళతో నేను ఇంటర్వ్యూ చేసినాను. 10 years నుంచి మార్కెటింగ్ అనాలిసిస్, నేను రియల్ ఎస్టేట్లో ఎస్పెషల్లీ మార్కెటింగ్ అనాలిసిస్గా నేను ఉంది. వీళ్ళని బాగా స్టడీ చేస్తే ఈ 100 మంది నుంచి స్టడీ చేస్తే 90 మంది వెళ్ళినారు. 90 మంది నుంచి స్టడీ చేస్తే ఇన్కమ్ సోర్స్ స్టడీ చేస్తే వీళ్ళ ఇన్కమ్ ఎంత ఉందంటే సంవత్సరానికి 1 yearకి ఇన్కమ్ వచ్చేసి 2 లక్షల నుండి 5 లక్షల మించి లేదు.
సంవత్సరానికి ఈ 90 మంది దొరుకుతాయి. ఈ నా మాట ఏదన్నా కానీ మీకు ఇది చేయాలనుకుంటే ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని బయట తిరుగుతున్నారు కదా, ఎక్కడ ఉన్న వాళ్ళని, ఎక్కడ మీరు పోవాల్సిన పనులే, ఎక్కడ అడ్డాలు ఉంటాయో అక్కడ పోండి. ఈ 10 మందిని తీసుకొని జస్ట్ ఒక్కరోజు స్టడీ చేయండి. మీరు 10 మందితో మాట్లాడండి. అలా ఇక్కడ గుండె మీద చేయబెట్టుకొని 2024 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ 365 రోజుల్లో మీ జేబులో ఎంత డబ్బు పడిందని క్వశ్చన్ చేయండి ఆనెస్ట్గా. ఎందుకంటేనా నేను ఇప్పుడు నిన్న చూసి మార్కెట్లో రావాలనుకున్నాను. నువ్వు నిజం చెప్తే నా జీవితం నిలబడుతుంది, లేకపోతే నా జీవితం నాశనం అవుతుంది. నేను 90 నుంచి 91% వచ్చేస్తానని క్వశ్చన్ చేయండి. నువ్వు అబద్ధం చెప్పకుండా నీ సాక్షిగా నువ్వు చెప్పు. నీకు అంతరాత్మ ఉంటుంది. అంటే ఏమంటాడంటే అది అడగకుండా చెప్పినా అంటే కోట్లు చెప్తారు. బిజినెస్ ఆడ కోట్లు ఈడ కూడా అది చేసినా ఇది చేసినా. అప్పుడు జేబులోకి వచ్చేది అడగాల మన జేబులోకి వచ్చిందే కదా ఇంపార్టెంట్. ఎన్ని కోట్లు చేసినావు, ఎన్ని పెద్ద పెద్ద మాటలు. అప్పుడు ఏమంటా అంటే అట్లా ఇట్లా తొందర చెప్పలేడు. ఎందుకంటే పెద్ద బిజినెస్ చేసింటాడు కదా. వాళ్ళ కింద 2-3 అసిస్టెంట్లు ఉంటే కూడా లెక్క వేయలేదు, అంత చేసింటాడు. వచ్చింది చెప్పడానికి ఏమే అంటే దాని నది సార్ అక్కడ షిఫ్ట్ కార్డ్ కొద్దిగా సార్ ఏమి 3 లక్షలు సంపాదించాను సార్ సంవత్సరంలో అంటాడు. ఒకడు ఏం చేస్తాడు ఆడ 70-30 లక్షన్నర అంటాడు. ఎంత ఈడ్చుకొట్టినాము ఈ 90% పీపుల్లో. ఇది దాటిన వాళ్ళు ఉన్నారు. 5 lakhs దాటలేదు 1 year. మళ్ళీ ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు తర్వాత క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ 1 ఇది క్లియర్ అయిన తర్వాత నువ్వు ఇది తీసుకోవడానికి ఈ స్థాయిలో ఉన్నావంటే ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నా అంటే నేను 15 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నా అంటే వాని బతు 15 ఏళ్ళ నుంచి చేస్తూ ఇదేనా? అంతకుముందు ఇంకెంత ఘోరంగా ఉండాలా? ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, ఎవడైనా డెవలప్ అవుతాడు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు చేసుకుంటే ఈరోజు ఇది తీసుకోలేకపోతున్నా అంటే దానికి కారణం ఏమి? అన్ప్రొఫెషనల్స్ కారణాలు ఏముండవు. వాళ్ళు ఎలా వచ్చింటారంటే మార్కెట్లో నిన్ను చూసి వాడు వచ్చింటాడు, వాడిని చూసి వాడు వచ్చింటాడు, వాడిని చూసి వాడు వచ్చింటాడు తప్ప ఎక్కడ కానీ ఒక సిస్టము, ఒక విధి విధానం నేర్చుకుని వచ్చినారు. వానికి ఒక కోచ్ ఉన్నాడు, వానికి ఒక ట్రైనింగ్ ఉండదు, వానికి ఒక సిస్టమ్ ఉండదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటు రోడ్లు పట్టుకుని తిరుగుతారు. వీళ్ళకి అడ్డాలు ఎక్కడ ఉంటాయి తెలుసా? టీ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. వీళ్ళు బిజినెస్ మాట్లాడేది కూడా అక్కడే, డిస్కషన్ చేసేది అక్కడే, ఏముండదు. నేను చెప్పింది నువ్వు విన్నావు, నువ్వు చెప్పింది ఇంకొకటి వింటాడు, ఇంకొకటి. ఇలాంటి సెగ్మెంట్ ఉండడం వల్ల ఇండస్ట్రీ ఏమైపోయిందంటే ఎంత పెద్ద ఇండస్ట్రీ, మనలాంటి వాళ్ళు వెళ్ళాల్సిన ఇండస్ట్రీ, మంచి గ్రాడ్యుయేషన్స్ ఒక్కొక్కడు 5 లక్షలు 10 లక్షలు నెలకు సంపాదించాలనుకున్న ఇండస్ట్రీ ఇలాంటి వల్ల బ్యాడ్ నేమ్ వచ్చింది. వీళ్ళని కొన్ని రోజులు వదిలేస్తాం. ఇంత మించలేదంటే ఇంకా మన జాబే మేలు కదా, ఎందుకు రావాలా? నేను దాని గురించి చెప్తాను. టైం అనే పదమే ఇక్కడ రాస్తుంది. వీళ్ళు ఎవరు? ఇదే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే. వీళ్ళు ఎవరు? ప్రొఫెషనల్స్. వీళ్ళకి వచ్చేసరికి చాలామంది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, అందులో నన్ను కూడా తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఇది వదిలేసి వచ్చినందుకు నేను దీనికంటే ఎక్కువ సంపాదించాలని వచ్చినానా, లేకపోతే ఇది ఉంటేనే చాలనుకున్నా? దీనికంటే అది ఏం పెట్టుకుని వచ్చినాను? ఏంటది 10x అంటే? అంతే కదా. ఆ ఏంతో వచ్చినాను తప్ప ఏం 2 లక్షలు 1.80 సంపాదిస్తున్నాను, ఈ జాబ్ మానేసి ఇంకా 2 వస్తే చాలా అనేసి ఇండస్ట్రీ ఎంచుకున్నాను లేదు. ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే చాలా తప్పు చేసినాను, 16 ఏళ్ళు నేను జాబ్ చేసి ప్రాయశ్చిత్తం పడిన తర్వాత ఎంచుకున్నాను. ఇది బేసిక్. ఇది 10x అనేది ఇండస్ట్రీలో బేసిక్ ఇన్కమ్. మీరు ఎవరన్నా రాని, మీది 30,000 శాలరీ ఉందా, 40,000 ఉందా, 50,000 ఉందా, దాన్ని 10x పెట్టుకోవడానికి నాకు 90 days చాలు. 90 days చాలు. నా దగ్గర 90 days చాలు. అది నేను ప్రూవ్ చేసుకున్నాను. ఆల్రెడీ కొంతమంది ప్రూవ్ చేసుకుని వెళ్తున్నందుకు కదా పెద్ద పెద్ద సర్వీస్ వదిలేసి వచ్చింది. బట్ ఇక్కడ ఎవరు వీళ్ళు 10% పీపుల్స్ అంటే ఇది ప్రొఫెషనల్స్. ఈ ప్రొఫెషనల్లో ఇన్కమ్ ఎంత ఉంది తెలుసా? 5 lakhs టు ఎక్కడ ఇయర్లీ కాదు, మంత్లీ 5 lakhs టు ఎంత పెట్టమంటారు చెప్పండి. ఒక్కసారి మిమ్మల్ని నేను ఒక ఊహించుకోవడానికి టైం ఇస్తున్నాను. 10 lakhs నెలకి
5 లక్షల నుంచి ఊహించుకోండి ఎంత సంపాదించవచ్చు దీంట్లో. ఆ? ఎక్కడ రాసినా పైన ఓ డీల్ చేసిన దాని గురించి చెప్పాను. దాన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఉన్నారు ఎవరు లేరు, నా సంస్థలోనే ఉన్నారు. ఇప్పుడు నేను చేస్తున్న సంస్థలోనే నా కొలీగ్స్ ఉన్నారు, 5 కోట్లు సంపాదిస్తారు. నేను వాళ్ళని కూడా పరిచయం చేస్తాను, తొందరలోనే పరిచయం చేస్తాను. పర్ మంత్ నో ఇయర్లీ మాట్లాడదు. బిజినెస్ వాడు ఇయర్లీ మాట్లాడకూడదు. బిజినెస్ వాడు ఏం చేయాలంటే ఏమి ఇక్కడ 2 తీసేయాలా, అక్కడ 2 తీసేయాలా చెప్పమంటారా? ఇంకా ఏ విధంగా ఉంటారంటే డే, వీక్, మంత్ ఆర్ ఇయర్ ఈ రూపంలో ఉంటుంది. బిజినెస్ వాడికి ఏముంటుందంటే నెలకి ఎంత సంపాదిస్తున్నావు, 3 ఇయర్స్కి ఎక్కడ ఉండాలనుకున్నావు, 5 ఇయర్స్కి ఏం చేయాలనుకున్నావు. బిజినెస్ వాడి యొక్క విజన్ అట్లా ఉంటుంది. మిగతా ఇవి కాకుండా మిగతా వాళ్ళవి ఇక్కడ ఉంటాయి. ఇది డైలీ లేబర్ థింక్ చేస్తాడు, రోజుకి ఎంత తీసుకొని రావాలా ఇంటికి అనేసి. ఇది వచ్చేసి టెక్నీషియన్స్ యూజ్ చేస్తారు, వీక్లీ భత్తా తీసుకుంటారు కదా, కార్పెంటరు, మేస్త్రి వీళ్ళందరూ, వీళ్ళ థింకింగ్ ఉంటుంది. ఇది మాత్రము 3 లీటర్ల వాళ్ళ థింకింగ్ ఉంటుంది. ఇది మాత్రం నాకు నెలకు వస్తుంది అనేది బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అది అయిపోతుంటుంది, పడుతుంటాయి అయిపోతుంటాయి. నెల తర్వాత సంవత్సరానికి ఇంక్రిమెంట్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలాంటి సెక్టార్స్లో మనము మంత్లీ మాట్లాడుకోవాలి. నెలకు ఏమొస్తుంది, సంవత్సరానికి ఏం గ్రోత్ అవుతుంది, 3 ఇయర్స్కి ఏం చేయాలా, ఎక్కడ ఉండాలా చూడండి. ఇవి ఈ లెక్కేసుకుంటే చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు మన దగ్గర. ఇక్కడ నెలకి 1,20,000 సంపాదించే ఒక జాబ్ హోల్డరు ఇక్కడికి వచ్చేసరికి 5 ఇయర్స్ ఇక్కడ జాబ్ రిజైన్ చేసేసి ఇక్కడ 5 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి గురించి చెప్తాను. అతను కూడా నేను తొందరలోనే మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ద గ్రేట్ పర్సన్. ఏమి సంవత్సరానికి 100 కోట్ల ఆదాయం ఉంది. చెప్పండి, సాధ్యమైంది? సాధ్యమే. ఎందుకంటే అదే నమ్మినాను కాబట్టి నేను సాధ్యమని నమ్మడానికి కూడా నేను ఎవరిదో లాంగ్లో దూరం ఉన్న వ్యక్తి గురించి చెప్పడం లేదు. నేను ఆ వ్యక్తి ఒకటే రోజు జాబ్లో జాయిన్ అయినాను. 16 ఏళ్ళు నేను ఏదైతే జాబ్ చేసినానో అతను 12 ఏళ్ళే జాబ్ని స్వస్తి చేసినాడు. నేను 16 ఏళ్ళకి ఎండ్ చేసిన జాబ్ని అతను 12 ఏళ్ళకి ఎండ్ చేసి ఈ గ్యాప్ని ఇక్కడ తీసుకొని వచ్చినాడు. ఈ గ్యాప్ నేను చూసిన తర్వాత నేను నమ్మాలా ఖచ్చితంగా. ఎందుకు నమ్మాలా? కళ్ళెదురు ఉన్నారు. ఈ 5 ఇయర్స్ గ్రోత్ అతను 100 కోట్లకు చేరుకున్నాడు. ఒకరు కాదు, నా కొలీగ్స్, నా బ్రాంచ్లో ఉన్న వాళ్ళే 3 అలా వెళ్ళిపోయేసరికి నాకు ఇంకా రాదా ఆలోచన? నేను ఆలోచన చేయడం తప్ప, నేను మిమ్మల్ని చెప్పడం తప్ప, కళ్ళారా చూసినాం కదా, మీరు కూడా చూడవచ్చు. ఇప్పుడు వేరియేషన్ ఉంది, దీనికి ఇప్పుడున్న దానికి వేరియేషన్ ఉంది. 10 times 10x వచ్చేసింది. నాకు నెలకు 16 లక్షలు నేను సంపాదిస్తున్నాను. 1,60,000 16 లక్షలు నేను సంపాదిస్తున్నాను నెలకి. 16 లక్షల్ని నేను ₹1,00,00,000 ఎలా తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నప్పుడే మీతో మాట్లాడుతున్నాను. లేకపోతే నాకేం పని లేదా మాట్లాడడానికి? మీతో మాట్లాడి ఎక్కడ తీసుకెళ్లాలనేది ఈరోజు చర్చ. ఎక్కడ తీసుకెళ్లాలంటే ఏదైనా కానీ ఒక అడుగు అనేది స్టార్ట్ అవుతాయి కదా. ఈరోజు అదే డిస్కషన్, మన ట్రైనింగ్ సెక్షన్. ఇవన్నీ జరిగినట్టు చెప్పాను. ఇప్పుడు జరగబోయేటివి ఇవి రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి సార్ రావాలంటే? చెప్పండి, మీ కాడ నుంచే చెప్పండి. ఇంత పెద్ద గొప్ప వాళ్ళు మన కళ్ళెదురు అయినారు, అవ్వడానికి ప్రయత్నించిన వాళ్ళందరూ సక్సెస్ అయినారు. వస్తుందని తెలుసు, రాదని కూడా ఇక్కడ తెలుసు, వస్తుందని కూడా ఇక్కడ తెలుసు. 2 మీ దగ్గర పెట్టాను. మీరు దీన్ని నమ్మాలంటే వాళ్ళతో పాటు జర్నీ చేయాలా. ఇది నమ్మాలంటే మీరు ఎవరినో టీ బంక్ల దగ్గర, పొట్ల దగ్గర ఉంటే చాలు, వాళ్ళే మీ పనులు ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు అన్ప్రొఫెషనల్ లిస్ట్లో ఉండాలా, ప్రొఫెషనల్ లిస్ట్లో. రియల్ ఎస్టేట్లో చేస్తున్నామంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ మాత్రం మీరు చూసినారు. ఈ రియల్ ఎస్టేట్ని నేను పరిచయం చేయబోతున్నాను. వీళ్ళు ఏం చేస్తారు అనేది, వీళ్ళు ఏం చేస్తారు అనేది మీరు అడగవసరం లేదు. అక్కడ పోయి నిలబడితే చెప్పేస్తారు. అప్పుడు ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు అబద్ధాలు చెప్పేస్తారు, భ్రమలో బతికేస్తారు. సంవత్సరం అయ్యగానే 2-3 లక్షలు, అది కూడా టీ ఖర్చులకి, పెట్రోల్లకి, దాళ్ళకి అయిపోయి అప్పులు చేస్తుంటారు.
ఇలా పరిస్థితి. ఇండస్ట్రీ కష్టపడతారు, బాగాలేదు. ఇది కావాలంటే ఇప్పుడు నేను చెప్పబోతాను. ఇక్కడ ఈ అర్నింగ్ ఉందా లేదా అని కూడా నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. మీ కళ్ళెదురుగానే పర్సన్స్ ఉంటారు, ఇది ఉన్నారు, ఇది ఉన్నారు. ఎలా అవుతుందంటే వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళు చేసే పనులు మాత్రమే చేయకపోవడమే వీళ్ళు గొప్పవాళ్ళు కావడం. వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేయరు, వీళ్ళు చేసే పనులు వాళ్ళు చేయరు. కాబట్టి ఆ తేడా ఉంది. ఏం చేయాలా వదిలేసేయండి, మార్కెట్ని వదిలేసేయండి. ఏం చేయాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దానికోసం ఏమైందంటే హైలీ ప్రొఫెషనల్స్ ఒక టీం తయారైపోయి హైలీ ప్రొఫెషనల్గా ఎన్నో ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉండి అందరూ ప్రూవ్ చేస్తున్న మార్గంలోనే ఒక స్టార్ట్ అయిన సంస్థ పేరే ట్రూవిజన్. ట్రూవిజన్ సంస్థ రాత్రికి స్టార్ట్ కాలేదు, రాత్రికి మిమ్మల్ని లక్షాధికారులు చేస్తారని వాగ్దానం కూడా చేయలేదు. ట్రూవిజన్ అనే సంస్థ, ఆ నేమ్ గురించి నాకు ఒకసారి మీరు ఏమన్నా మీకు ఎలా థాట్ వచ్చిందో ఆ నేమ్ గురించి చెప్తే నేను కూడా దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ట్రూవిజన్ అంటే ఏంటి మీరు చెప్పండి. అంటే డ్రీమ్ అంటే విజన్ కదా, నిజాయితీతో పాటు పెద్ద విజన్ పెట్టుకొని ఈ టైటిల్లో చాలా స్పష్టత ఉంది. ట్రూ విజన్ అంటే నిజమైన దృష్టి, అంటే ఒక మంచి దృష్టితో వెళ్తున్నాం. అదే కదా ఇప్పుడు మనం ఈ సైడ్లో ఆలోచన చేస్తున్నాం. ఎవరితో వెళ్తున్నాం? ఒక ప్రొఫెషనల్ పీపుల్స్తో వెళ్తున్నాం. మీరందరూ ప్రొఫెషనల్స్. నేను మార్కెట్లో ఒక యాడ్ ఇస్తే నాకు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేయడానికి ఏజెంట్లు కావాలను అని ఒక 500 ఇచ్చి యాడ్ ఇస్తే నంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తున్నారు. దానిలో నుంచి ఓన్లీ 10% పీపుల్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. నాకు తెలుసు ఆ 10నే సెలెక్ట్ చేయాలని తెలుసు. ఎందుకంటే మార్కెట్లో స్క్రాప్ ఎక్కువ ఉంది. అదే ఒక 20 years బ్యాక్ నేను ఇలాంటి ఇంటర్వ్యూస్ పిలిస్తే 10 మంది వస్తే 5 మంది పనికి వచ్చేవాళ్ళు ఇంటర్వ్యూకి. ఇప్పుడు 10 మంది పిలిస్తే ఒక్కరే పనికి వస్తున్నారు. 9% పీపుల్స్ అంటే 90% పీపుల్స్ స్క్రాప్, పనికి రాని వాళ్ళలాగా అవుతారు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ అంత కొలాప్స్ అయిపోయింది, మన యొక్క యూత్ అంతా నెగిటివ్ అయిపోయింది. వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ స్కిల్స్ అన్ని ఎక్కడ పోయినాయంటే అదర్ థింగ్స్ మీద వెళ్ళిపోయినాయి. అందుకు ఆ క్వాలిటీ లేదు. అందుకు నేను కూడా ఏం చేస్తున్నా అంటే ఇలాంటి దానికి 10% పీపుల్స్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. అందులో హైలీ ప్రొఫెషనల్ పీపుల్స్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. యు ఆర్ ద లక్కీ ఫెలోస్ టు బీ ఫ్రాంక్. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీరు 10%లో ఈరోజే డిసైడ్ అయిపోయినారు. నేను ఈరోజు మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినాను, మా మేనేజర్ ఇన్వైట్ చేశారంటే యు ఆర్ ద సెలెక్టెడ్ పీపుల్స్. అందరు కాదు సార్, ఇక్కడ ఎవరో మనమే వచ్చినాం లేదా, మీకంటే ముందు మీ రాకముందు ఒక 9 మంది రిజెక్ట్ అయినారు ఇక్కడ. తెలుసా? తెలియదేమో కదా మీకు. ఇది సిగరెట్. ఇక్కడ ట్రూ విజన్ ఏం చేస్తుందంటే మార్కెట్లో ఒక డిఫరెంట్గా వెళ్తుంది. ఎందుకు? రియల్ ఎస్టేట్ అనేది ఎవడు పడితే వాడు చేసేది కాదని ఈరోజు మేము ప్రూవ్ చేసినాం. ఎలా ప్రూవ్ చేసినామంటే రియల్ ఎస్టేట్ అంత పెద్ద ఆర్గనైజేషన్, అంత పెద్ద కోట్ల టర్న్ అవుట్ అయ్యేంత దాంట్లో ఎవడు పడితే వాడు వచ్చి వ్యాపారం చేయడం ఏంది? దానివల్లనే కదా ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి ఒక చెడ్డ పేరు ఉంది. ఆ ఇండస్ట్రీలో గొప్పగా ఎదగలేకపోతున్నారు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఈ విధంగా చేస్తామనంటే మిమ్మల్ని వెల్కమ్ చేసినాను. మీకు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ఇన్కమ్ని ఎలా రప్పించాలా, మీ స్టార్టింగ్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే ట్రూ విజన్ అనే ఒక సంస్థలో స్టార్టింగ్ బేసిక్ ఇన్కమ్ ఏం తెలుసా? 1 lakh సేవింగ్స్ ఎవ్రీ మంత్. 1 lakh సేవింగ్స్. చెప్పండి, జాబ్ జాయిన్ అయితే ఎప్పుడైనా మొదటి సాలరీ రోజే ఒక 10,000 సేవింగ్ చేయాలనే ఆలోచన ఎవరికైనా వచ్చింది కదా? ఏదైనా వ్యాపారం చేస్తే నాకు ఆదాయం నుంచి ఇంత సేవింగ్ చేయాలనే ఆలోచన వచ్చిందా? లేదు. మేము కూడా ఒక కొత్త ఆలోచనకి కట్టుబడి ఉన్నాం. మీరు ఎవరైనా ఇక్కడ అడుగు పెడితే మీ ఇన్కమ్ స్టార్ట్ అయిన రోజే, మీ ఇన్కమ్ కాదు మీ సేవింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్కమ్ ఎంత ఉంటుంది అప్పటికి? సార్ ₹1,00,000 సేవింగ్ చేయమంటున్నారు ఎవ్రీ మంత్, ఇక్కడ సంపాదించుకొని అంటే నేను ఎంత సంపాదించాలా సార్ అనే క్వశ్చన్ రావచ్చు. అంటే దీనికి మించి సంపాదించినప్పుడే ₹1,00,000 సేవింగ్ చేయగలుగుతారు. కరెక్ట్? రైట్, కరెక్టే విన్నారు మీరు. ఎందుకంటే నా ట్రూ విజన్ యొక్క సిస్టమ్ ఏం చెప్తుందంటే ఇది సేవ్ చేయాలా ఫ్యూచర్ కోసం. ఫ్యూచర్ చెప్తుంది మాది, ప్రజెంట్ చెప్పదు. ప్రజెంట్ ఏం చేయాలో చూపిస్తుంది, ఫ్యూచర్ మీకు ముందర పెడుతుంది. ఈ 1 lakh సేవింగ్లో ఉండాలంటే మీరు 1,50,000 సంపాదించాలి.
ఎందుకు చెప్పండి? ఎందుకు సార్ ఇట్లా రివర్స్లో వచ్చినారు? ముందే చెప్పొచ్చు కదా, 1,50,000 సంపాదించవచ్చు ఇక్కడ, ఇంకా ఇక్కడ ₹1,00,000 1,50,000 సంపాదిస్తారని ముందే చెప్పొచ్చు కదా. అంటే నేను ముందు ఏది చెప్పను. ఎందుకంటే ఆల్రెడీ మీరు 50,000 సంపాదిస్తున్నారు, కరెక్టా? అన్నప్పుడు మీకు ఆ 50,000 పోయి రూపాయి సేవింగ్ చేయడం లేదు. అందుకే సేవింగ్ పదమే ముందు తీసుకొచ్చినాను. చూడండి, మన ఆలోచన మారుతుంది తప్ప జీవితాలు మారవు. ఆలోచన మార్పే ఈ ₹1,00,000 సేవింగ్. ఎలా అంటే నేను చెప్తాను దీనికి. ఒక అసోసియేట్ ఏం చేయగలుగుతాడో అది నేను ప్రూవ్ చేస్తాను. అది 1,50,000 మీ ఇన్కమ్ ఉంటే మీ పాకెట్ మనీ 20,000 జేబులో పెట్టుకొని 30,000 మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, పెళ్ళైన వాళ్ళకి పార్ట్నర్ ఉండొచ్చు, పెళ్లి కాని వాళ్ళకు పేరెంట్స్ ఉండొచ్చు, 30,000 వాళ్ళ చేతిలో పెట్టేసేయండి. ఎలాంటి కంఫర్ట్నెస్ ఉంటుంది చెప్పండి? స్ట్రైట్ వేగా 1వ తేదీ వస్తే 30,000 భార్య చేతిలో, 30,000 అమ్మ చేతిలో, 30,000 నాన్న చేతిలో పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా 50,000 జేబులో పెట్టుకొని ₹1,00,000 స్ట్రైట్ వేలో బ్యాంకులో పెట్టేస్తే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పండి. సార్, ఈ 3 చేయాలంటే సాధ్యమే కదా. సేవింగ్స్, ప్యాకెట్ మనీ, ఫండ్, హౌస్ మెయింటెనెన్స్ ఫండ్. చాలా కదా, కర్నూలులో 30,000 ఇస్తే ఇల్లు మెయింటైన్ చేయొచ్చు కదా. లేదా ఎవరికైనా ఎక్కువ ఉందా? సరే, నాకైతే అర్థమైంది 30,000 చాలా అనుకుంటున్నాను. ఇప్పుడు మెయింటెనెన్స్కి మనం ఖర్చులో యాడ్ చేసుకోవడం కాదు, మన ఓన్లీ ఫ్యామిలీ టోటల్ వాళ్ళ చేతిలో పెట్టాలి. మీరు ఏమైనా చేయండి, నాకు 3 పూట్లకు తిండి పెట్టండి సార్, పిల్లలకు తిండి పెట్టండి కదా. మిగతావి ఫీజులు నా ప్యాకెట్ మనీ వచ్చే నేను ఒక 5,000 పెట్రోల్ అవి నాకు 20,000 ప్యాకెట్ మనీ మస్తు అవుతుంది కదా, తగ్గుపడతాయి కదా కర్నూలులో. ఏం బాబు 20,000 సరిపోతుంది? నేను రేపు ఇస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ నేను రేపు ఇస్తున్నాను. ఇది పోయి బ్యాంక్లో సేవ్ చేసుకోవాలా? ఇది నీ జేబులో మాత్రమే ఉండాలా? ఏవి ఇది మాత్రం నీ ఇంట్లో ఉండాలా? ఇక్కడ గడబడి చేయొద్దండి. బాగా వినండి. 1,50,000 కంఫర్టా, లేకుంటే ఇంకా ఏమైనా మార్చాలన్నా? నా సిస్టమ్ ఏమైనా మార్చాలన్నా? నేనైతే మంచిగా తయారు చేసిన అనుకుంటున్నాను. క్యా సార్, ఇసుకోవాలి సార్? బస్ అవుతా బరాబర్. ఏం చేయాలి? ఇది రావాలంటే ఏం చేయాలి అది నేను చెప్తున్నాను. ఇది రావాలంటే ఏం చేయాలి? బాగుంది సార్, మీ లెక్క అయితే బాగుంది సార్. ₹1,00,000 సేవింగ్ పెడితే 1 ఇయర్ అయిన తర్వాత మన దగ్గర 12 లక్షలు ఉంటే మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎంత ధీమాగా ఉంటాం కదా, కమాండింగ్ ఉంటుంది కదా. అలా మనం ఒక 3 ఇయర్స్ అయిన తర్వాత ఒక ఇల్లు కొనవచ్చు, ఒక ప్రాపర్టీ ఉంటుంది. అలా ఎదగాల. కానీ నువ్వు 20 ఏళ్ళు పనిచేసిన 12,000తో స్టార్ట్ అయిన నా జీవితము ఏమి 1,60,000 అయినా కానీ ఏం మారిందంటే ఏం మారలే. ఈఎంఐలో ఒక ఇల్లు ఉంది, ఈఎంఐలో ఒక కార్ కంప్లీట్ అయింది, అంతే. పిల్లలు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చినారు. ఏం పీకినారు అంటే అవే, చెప్పుకోవడానికి ఏం లేవు. ఈ మధ్య కాలంలో నేను ఏదైతే సెకండరీ ఇన్కమ్ స్టార్ట్ చేసినానో అదే రియల్ ఎస్టేట్లో, దానిలో నుంచి నా ప్రాపర్టీ ఎంత ఉంది చెప్తే మీకు ఫీజులు ఎగురుతాయి. టు బి ఫ్రాంక్, ఇలాంటి సేవింగ్ అనేది వస్తుందా జాబ్లో? రాదు. అలాంటి టైంలో నేను మొట్టమొదటిగా రియల్ ఎస్టేట్ పర్చేజ్ చేసిన వ్యక్తి ఏం తెలుసా? అరే బాబు, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, నువ్వు ఒక ఎంప్లాయీ కదా, ఐసిఐసిలో మేనేజర్, యూనిట్ మేనేజర్ వర్క్ చేస్తుంది, లెవెల్ 1 ఎంప్లాయీ, నేను 12,000 సార్లు. నాకు నువ్వు ఎవరికైనా పోతుంటావు కదా, ఇంగ్లీష్లో అడుకోవడానికి పోతుంటావు కదా, నువ్వు పాలసీ తెలుసుకోవడానికి, నీకు తెలిసిన వాళ్ళు ఉంటే పట్టించారనైనా నీకు కూడా ఎంతో అంత ఇస్తాలే అన్నారు. ఎంతో అంత ఈ 90% గంటల్లో కూడా వాడు నన్ను పర్చేజ్ చేసింది. ఏం వద్దులేరనైనా, నాకేం అంత ఆశ లేదు, నీకు ఇస్తుంటాను. నేను గొప్పవాడిని కదా. హ్యూమన్ సైకాలజీ నాకు ఏం చెప్పిందంటే హెల్ప్ చేయాలా. టు బి ఫ్రెండ్ కాబట్టి నేను నాకు ఏం వద్దులేదు, నీ వ్యాపారం చేసుకో, నా వ్యాపారం నాకు, నా జాబ్లో నేను సేఫ్గా ఉండాలా 12,000 తీసుకోవడానికి నాకు పాలసీలు ఇస్తుండ్రు, నీకు ఫ్లాట్లు ఇస్తుంటా. చూడండి కమిట్మెంట్స్ కదా. సరే, కానీ అతను ఏం చేస్తాడు తెలుసా? అంటే మంచి ఫ్రెండ్కి మంచోడు ఉంటాడు కదా. నేను మంచిగా ఆలోచించినాను, నాకు ఏం అలవాటు లేవు, ఆశ లేదు, నేను హెల్ప్ చేయాలనుకున్నా, వాడు నన్ను హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్లో ఏమైందంటే తెలుసా? అరే బాబు, నువ్వు హెల్ప్ చేసిన దానికి ఇంత అమౌంట్ ఉంది, ఒక పని చెయ్యి, నీకు ఒక ఫ్లాట్ ఉంది, నీకు ఇచ్చేస్తాను. ఊరికి వచ్చింది కదా, హెల్ప్ చేసినందుకు వచ్చింది, సర్లే నాన్న పెట్టేసుకో. 2013లో ఒక ఫ్లాట్ కొన్నాను, అది నా జీవితాన్ని మార్చేసింది. 70,000కి. కర్నూలు ఫస్ట్ ప్రాపర్టీ నాది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ వర్త్ వచ్చేసి 20 lakhs. కదా.
నేను ఏం చెప్తున్నానంటే ఇవి మనకు రావాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏం తెలుసా, దాని వాల్యూ వర్త్ తెలియాలి. ఏం చేస్తే వస్తుంది అంటే సింపుల్గా చెప్తాను. ఏం చేస్తే వస్తుందంటే ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఒకసారి చదువుకోండి. ఏం బ్రహ్మవిద్య లేదు, నేను ఏదో మీకు ఎక్నాలజిజం చేయడం లేదు. టు బి ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. 1% కల్పితం లేదు. ఇదేముంది 6 రూల్స్ ఫార్ములా మీకు తెలిస్తే చాలు. ఈ 6 రూల్స్ ఫార్ములా మీకు తెలిస్తే మీ ఇన్కమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నేను ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదు ఎఫర్ట్స్ని బట్టి. ఎవడైనా 5 కోట్లు సంపాదించేటోడు కూడా ఇదే పాటిస్తున్నాడు, స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇదే పాటిస్తున్నాడు. చెప్పండి, ఇంకా ఎక్కడ తారతమ్యం లేదు. నో వైట్, నో బ్లాక్, నో రిలీజన్, పెద్ద లావు చిన్న లేదు, అందరికి ఈక్వల్, సేమ్ రూల్స్. 6 రూల్స్. 5 కోట్లు సంపాదించేటోడికి ఇదే రూల్స్, ఇది సంపాదించేటోడికి ఇదే రూల్స్. తారతమ్యం. ఈ రూల్స్లో ఏముంది? రియల్ ఎస్టేట్ 90 మందిని అడిగితే ఇదంతా తెలుసు వాళ్ళకి. డిఫరెన్సెస్ చెప్తాను చూడండి. 90% పీపుల్స్ బయట 5 లక్షల కూడా సంవత్సరానికి ఇన్కమ్ సంపాదించిన వాళ్ళకు కూడా ఈ 6 సూత్రాలు తెలుసు. కానీ ఇక్కడ ఈ 6 సూత్రాల వల్ల మనం ఇక్కడ 90 డేస్లోనే ఈ జర్నీ స్టార్ట్ చేయకపోతున్నాం. మనకు తెలిసింది వాళ్ళకి తెలిసింది ఏమంటే వాళ్ళకి తెలుసు కానీ స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్ తెలియదు, సిస్టమ్ తెలియదు. వాళ్ళు వితౌట్ సిస్టమ్తో దీన్ని వెనక ముందు చేసుకుంటూ పోతున్నది, రిజల్ట్ రావడం లేదు. ఏమి ఇలా లైన్గా కరెక్ట్గా చేసుకుంటూ పోయి ట్రైనింగ్ తీసుకొని ఒక ప్రొఫెషనల్ వ్యక్తి అండర్లో ఉంటే ఇది వస్తుందని ప్రూవ్ అవుతుంది. అంతే, పెద్దగా తేడా లేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్పమంటారా? టార్చ్ లైట్ చూసారా? సెల్ నెట్, ఇప్పుడు ఇవి చార్జిబుల్ కాదు, సెల్ నెట్ టార్చ్. దాంట్లో టార్చ్ లైట్లో ఎన్ని బ్యాటరీస్ ఉంటాయి? ఒక 2, 3 ఉంటాయి. ఈ 3 బ్యాటరీస్ దానికి ఒక సిస్టమ్ ఉంది. 3 బ్యాటరీలు వేసి క్యాప్ క్లిక్ చేస్తే లైట్ పడుతుంది. ఓకే, అంతే కదా. 3 వేసేసిన పళ్ళె ఒకరోజు, క్యాప్ తిప్పిన పళ్ళె, సెల్లు కొత్తవి పళ్ళె, బటన్ ఆన్ ఆఫ్ స్విచ్ బటన్ ఆన్ చేసిన పళ్ళె. సీక్వెన్స్ గా పెట్టలేదు. ఇది కరెక్టా? ఎగ్జాంపుల్ చూడండి. ఎన్నిసార్లు పళ్ళని వడేది చేస్తే లాస్ట్ తెలిసిందేంటి? సీక్వెన్సెస్ గా మనం పని చేయలేదు. రైట్ సార్? సార్ అర్థమైందా? సీక్వెన్సెస్ గా ఈ 90% పీపుల్స్ తెలుసు. బ్యాటరీలు కొత్తవి. ఎగ్జాంపుల్ సరిపోయిందా? ఏమన్నా కొద్దిగా ఎగ్జాంపుల్ పల్చగా ఉందా? స్ట్రాంగ్ ఉంది. స్ట్రాంగ్ కాఫీ అని ఆర్డర్ ఇస్తాం కదా, అట్లా స్ట్రాంగ్ ఉంది. ఇది చూడండి, ఒక చిన్న లైట్ పెరగకపోవడానికి మనకి ఎన్ని డౌట్లు వచ్చినాయి చూడండి. ఆ డౌట్ ఎందుకు రాలంటే ఇలా రాదు 90% పీపుల్స్. ఇదే సిస్టమ్ 6 రూల్స్ ఫార్ములా తెలియకపోవడం. తెలుసు ఏ దాని ఎన్నికల ఏది పెట్టాలా, ఏ దాని తర్వాత ఏది చేయాలి, అది తెలియకపోవడమే వాళ్ళ యొక్క ఇన్కమ్ అక్కడ పడిపోయింది. ఇది తెలుస్తేనే ఇన్కమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏం అద్భుతాలు చేయడం లేదు సార్ ఇస్మాయిల్ గారు, అద్భుతాలు చేయడం లేదు. ఏం బాబు ఏం చేస్తున్నాం? బ్యాటరీని ఫస్ట్ గమనిస్తున్నాం. ఒక టార్చ్ లైట్లో ఈ 3 బ్యాటరీలు ఎలా వేయాలంటే 3 బ్యాటరీలకు ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్లస్ మైనస్ అనేది ఉంటుంది. ఈ ప్లస్ ఏంది మైనస్ ఏంది నాకు తెలియకపోవడం వల్ల ఏం చేసిన అంటే ఒక బ్యాటరీ ఇట్టేసినా ఒక బ్యాటరీ ఇట్టేసినా పడంలే. ఎవరిది మిస్టేక్? నేను బ్యాటరీ తయారు చేసిన మిస్టేక్. అరే చదువుకోలేని మూర్ఖుడా, నువ్వు కరెక్ట్ సిస్టమ్ ప్రకారం పెట్టలేదు, పడలేదు. దీనికి ఎవరు రావాలా? టెక్నీషియన్ రావాలా? సార్ మన దగ్గర అదే అతి తెలివి అంటారు. ఈ అతి తెలివి కాదు 90 మంది ఉండగా ఏమి ఈ మార్కెట్లో ఇంత పెద్ద కోట్లు ఇచ్చే మార్కెట్లో ఏం చేయలేకపోతున్నాం. దానికి కారణం ఏమి? సిస్టమ్ తెలియదు. తెలుసు అది బ్యాటరీ నాకు కూడా తెలుసు. ఎందుకు తెలుసు? బ్యాటరీలే అని చెప్తున్నాను. ఎందుకంటే ఎవడో ఒకటి నేర్పించినాడు కాబట్టి దాన్ని బ్యాటరీని నమ్ముతున్నాడు. బ్యాటరీ అంటే ఇది. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ఒక బ్యాటరీ ఇట్ట పెట్టి ఓ బ్యాటరీ ఇట్ట పెట్టి ఎందుకు టార్చ్ లైట్ పడుతుంది? టార్చ్ లైట్ మీన్స్ మన లైఫ్ టైం మారుతుంది. 12 లక్షల సేవింగ్లో 20,000 ప్యాకెట్ మనీ, 30,000 మన ఫ్యామిలీ. ఈ కంఫర్ట్నెస్ ఉంటుందా? ఉండదు. అదే ఆ సిస్టమ్ని అర్థం చేసుకోవడంలోనే ఈ 6 రూల్స్ ఫార్ములా నేను చెప్పబోతున్నాను. ట్రైనింగ్ ఇంతవరకు జరగలేదండి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు మనం చేసిన ఏదైతే క్లాట్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఆ క్లాట్స్ రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాను ఇప్పుడు వరకు. కరెక్టా? మీ దగ్గర బయట నుంచి వచ్చినారు కదా, మీరు బయటి ప్రపంచం చూసినారు కదా, అక్కడివన్నీ కొన్ని ఉంటాయి కాబట్టి దాన్ని రిమూవ్ చేసే ప్రయత్నం చేసినాను ఇంతవరకు. 1/2 గంట మీకు అది రిమూవ్ చేయండి. నేను ఎక్కిస్తే ఎక్కదు.
సార్ ఎందుకు టైం వేస్ట్ చేసినాడు సార్, ఎందుకు ఇంత సోది చెప్పినా అంటే, ఇప్పుడు ప్రీవియస్ చేసిన వాళ్ళ మిస్టేక్ చెప్పినాను, ప్రీవియస్ మనం చేస్తున్న జాబ్ గురించి చెప్పినాను, ఇక్కడ ఏం పీకలేదనడానికి ఎగ్జాంపుల్ నేనే మీ ముందర 16 ఏళ్ళ నుంచి నేనేం పీకంది, మీరు కూడా ఏం పీకలేదు జాబ్లో ఉండి. టు బి ఫ్రాంక్, ఏం సార్ ఇంత లాంగ్వేజ్ అంటే, ఈ లాంగ్వేజ్ ఇట్లా మాట్లాడితేనే మనకు చొచ్చుకుపోతాయి లోపల, ఎందుకంటే మనకు అడ్డమడ్డం మనం చాలా ఉంటాయి. సార్ నేను మాట్లాడుకునే అగ్రెసివ్ వర్డ్స్ ఏమంటే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కాదు, చొచ్చుకుపోవడానికి మాట్లాడుతున్నాను. కొన్ని డైలాగులు ఇదే హై పిచ్లో చెప్పాలా, కొన్ని డైలాగులు మితుగా చెప్తే రావు, ఎందుకంటే అంత డస్ట్ ఉంటుంది. నేను దీన్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, మిమ్మల్ని మార్చడానికి కాదు. మీరు మార్చుకోవడానికి మీ చేతిలో ఉంటాయి, కానీ నేను మ్యాక్సిమం దీన్ని కంట్రోల్లో తీసుకోవడానికి చూస్తున్నాను. నాకు అర్ధగంట పట్టింది దీన్ని కంట్రోల్ తీసుకోవడానికి. రైట్, కంట్రోల్లోకి వచ్చేసిందా? అప్పుడు ఇన్కమ్ కనపడుతుంది. ఈ ఇన్కమ్ కనపడాలంటే తీసుకో, ఈ ఇన్కమ్ కనపడాలంటే ఈ రూల్స్ పాటించాలి. ఎవరు పాటించాలండి? నెలకి 1,00,000 రూపాయలు సేవింగ్ చేసుకోవాలని కూడా పాటించాలా, 5 కోట్లు సంపాదించాలనుకున్నాడు కూడా పాటించాలా. ఏం సార్ ఆయనకి మనకు ఒకటే రూల్స్ అంటే? ఎస్, ఒకటే రూల్స్. రైట్ సార్, వచ్చేది నన్ను. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్. ఇట్లా ముందు రండి. ఏం సార్ రూల్స్ అనేది ప్రతి వ్యక్తికి ఒకటే, కరెక్టా? 1,00,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించాలనే వాడికి ఒకటే రూల్స్, 6 రూల్సే. 5 కోట్లు ఇన్కమ్ ఈరోజు అర్న్ చేస్తున్న వాడికి కూడా ఇదే రూల్సే. ఇంకా చూడండి ఎంత ఈజీ ఉంది మన సిస్టమ్. వాళ్ళకి సపరేట్ రూల్స్ 12 కాలేదు. ఏమి నాకు 1,50,000 అవసరం లేదు సార్, నాకు 50,000 చాలనుకుంటే 2 ఇవ్వడం లేదు. ఎవరికైనా కానీ ఈ 6 రూల్స్ పాటిస్తే, అది కూడా ఎలా పాటించాలో ఒక సిస్టమ్ ద్వారా నుంచే పాటిస్తే మనకి ఇన్కమ్ ఉంటుంది. ఇన్కమ్ అనేది ఎలా ఉండాలంటే ఎవ్రీ మంత్ 1 lakh రూపీ సేవింగ్ చేసేలాగా ఉండాలి. ఇన్కమ్ మనం బతకడానికో, ఇన్కమ్ ఈరోజు తిరగడానికో కాదు. మన ఇన్కమ్ ఎలా ఉందంటే రాబోయే జనరేషన్ చేంజ్ చేయడానికో, రాబోయే మన యొక్క లైఫ్ని, అంటే మనం ఎన్ని రోజులు కష్టపడతామండి? ఒక 50 సంవత్సరాలు కష్టపడతామా, 60 సంవత్సరాలు కష్టపడతామా? ఆ తర్వాత ఏమన్నా మనకు చావు వస్తుందా? రాదు. ఇంకా 70 ఏళ్ళు 20 ఏళ్ళు బతకాలనుకుంటే అప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నామంటే సెంటిమెంట్ ఉంది కదా పుట్టించుకున్నారు, అదే మన దౌర్భాగ్యం. ఇలాంటిది నేను ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు సేవింగ్ చేసుకోకపోతే వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాలా? ఏం సార్, నేను కొన్ని వర్డ్స్కి నేను చాలా కఠినమైన మాట్లాడుకున్నా, కొద్దిగా తట్టుకోండి. ఇప్పుడు ఏమంటారు, నాకు జరిగిన ఇన్సిడెంట్సే చెప్తాను. ఏం చెప్పారు? ఏంది 3 ఆడపిల్లలా? అవును, ఏమి? నా ఫ్రెండు చాలా సంవత్సరాల తర్వాత కలిసి, ఏరా 3 ఆడపిల్లలా అన్నాడు. ఎందుకు? దాని డైలాగ్ గురించి చెప్పండి మీరు. ఫ్యూచర్లో ఎట్లా, కొడుకు లేకపోతే నేను ఎవడు సాగుతాడు, రేపు ఎట్లా, అదే కదా దాని మీనింగ్. నవ్వొచ్చింది నాకు, బాగా నవ్వేసి ఏం ప్రాబ్లం ఏం చెప్తుంది? లేదు, మగపిల్లుడు పుట్టింటే బాగుంటుంది కదా. ఏం చేయాలో చెప్పు, దానికి పుట్టాలంటే ఆన్సర్ లేదు మన దగ్గర. ఏం చేయాలో చెప్పు, అది సృష్టిస్తారు. ఆ మీనింగ్లెస్ డైలాగ్ వల్ల నేను దానికి నిర్వచనం ఇది. సార్, మీరు బతుకుతున్నప్పుడు మీ ఫ్యూచర్ గురించి మీరు థింక్ చేయకపోవడము, మీరు అలాంటి వ్యక్తుల మధ్యన ఉండకపోవడమే ఈ డైలాగ్లకు కారణం. ఎవరు చెప్పినారా కొడుకులు పుట్టాలా, ఎవరు చెప్పినారా కూతురు పుట్టే బతకలేమనేసి? ఏం అవసరం ఉంది? 30 ఏళ్ళ వరకు 20 ఏళ్ళ వరకు వాళ్ళకి చేయాల్సిన రిక్వైర్మెంట్ వాళ్ళకి చేసేసి, చాలు నీ బతుకు మీరు బతకపోండి, నేను 70 ఏళ్ళలో 100 ఏళ్ళు బతికినానని నా స్టామినా ఇదనేసి నేను 40 ఏళ్ళలో ప్రూవ్ చేసుకోవాలి. సరిపోదా సార్? 40 ఏళ్ళలో ఈ విధంగా ఎత్తిపెట్టుకుంటే కాదా? 1,50,000 సంపాదించుకున్నామనే ప్రణాళిక లేకపోవడం కదా మీకు. 1,00,000 రూపాయలు సేవింగ్లో పెట్టేసి 50,000 మీకు 20,000 ప్యాకెట్ మనీ పెట్టుకుని 30,000 మీ ఇంట్లో ఇవ్వకపోవడమే కదా మీ ప్రణాళిక లేకపోవడం. ఈ ప్రణాళిక కావాల్సిన సూత్రాలు మీ దగ్గర లేకపోవడం కదా. ఈ ఇండస్ట్రీలో ఈ 6 సూత్రాలు పాటించిన వాడికి ఇలాంటి గ్రోత్ ఉంటుందని నేను చెప్తున్నాను. నా క్వశ్చన్కి ఆన్సర్ వాడికి ఎప్పుడో ఇచ్చేసినాను. వాడి క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడో ఇచ్చేసినాను. ఏం అవసరం ఉంది? మనకంటూ ఒక ప్లానింగ్, మనకంటూ ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడమే కదా మనం ఇప్పుడు ఇబ్బంది పడి మిగతా సోర్స్ మీద ఆధారపడుతున్నాం. అవసరం లేదు, చాలా సోర్సెస్ ఉంటాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ఈ 6 రూల్స్ ఫార్ములా ఈరోజు ఇండస్ట్రీలో పనికి వస్తారనడానికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ నా దాంట్లోనే ఉన్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తుల్లో టీకే ఇర్ఫాన్ ఎవరైనా ఉన్నారా?
టీకే ఇర్ఫాన్ మనుషులు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఉండవు కదా, నువ్వు ఉండవా, నువ్వు ఉంటానా? ఈ ముగ్గురు. మీకు టీకే ఇర్ఫాన్ అనే ఫ్రెండ్ ఎలా పరిచయం మీకు? కాలేజ్ ఫ్రెండ్. నీకు మా నీకు కాలేజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొచ్చా. ఈరోజు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిన ఫస్ట్ మీరు థ్యాంక్స్ చెప్పుకోండి, లోపల మనసులో చెప్పుకోండి ఆ పిల్లలు. ఎందుకంటే ఇక్కడ ఆ పిల్లలు రాకముందు మీలాగానే ఉన్నాడు. ఇక్కడ ఈ ఇండస్ట్రీలో రాకముందు, ఈ యొక్క టూరిజంలో రాకముందు ఆ అబ్బాయి మీలాగానే ఉన్నాడు. ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నాడు, ఏ పొజిషన్ ఉన్నాడో అదే పొజిషన్లో ఉన్నాడు అబ్బాయి. మీరు ఏ పొజిషన్ అన్నా అది ఏ పొజిషన్ అని నేను బయట పెట్టాను. బట్ ఈరోజు ఆ అబ్బాయి ఎర్నింగ్ వచ్చేసి పర్ మంత్ మీ కళ్ళు ఎదురుగా ఉన్నాడు. మీరు ఇప్పుడు టచ్ చేయండి, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయండి, ఉంటాయి. ఇంతకుముందు 2.5 years బ్యాక్, అంటే 30 months బ్యాక్ ఆ పిల్లోడు మీ స్టేజ్లో ఉన్నారు. అతడికి నేను ఇప్పుడు అర్ధగంట రిమూవ్ చేసే డైలాగ్ అని చెప్పినా కదా, అది చేయకపోవడము 2 ఏళ్ళు పట్టింది ఆయన చేయడానికి. అంటే అలాంటి నెగిటివ్స్లో నుంచి, అలాంటి మైండ్ సెట్లోంచి బయటికి వచ్చి ఈ స్థాయికి ఎదగడానికి 6 నెలలు పట్టింది. 2 సంవత్సరాలు ఏం చేసిన అంటే ఇది పాటించలే, తెలుసు నాకు.